నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. దేశంలో అన్ని వ్యవస్థలు ఒక రాజకీయ పార్టీకి, ఒక సంస్థకు లొంగిపోయి పనిచేస్తున్న ఈ సమయంలో ఒక వ్యవస్థని కాదు, న్యాయ వ్యవస్థతో సహా పైనుంచి కింది దాకా అన్ని వ్యవస్థలు అటు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు లొంగిపోయి భయపడి పనిచేస్తున్న ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థలో కొంతమంది జడ్జిలు ఇప్పటికీ ఏ మాత్రం భయపడకుండా వచ్చే పరిణామాలు ఏవైనా సరే ఎదిరించడానికి రెడీగా ఉండి నిజాయితీగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తీర్పులు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమే కాదు, అవసరం కూడా. ఈ దేశానికి అది అవసరం. అట్లాంటి వాళ్ళు ప్రతిసారి ఉన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన కాలంలో కూడా కొంతమంది జడ్జిలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఎమర్జెన్సీ కంటే దుర్మార్గమైన కాలం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా. ఒకరోజు, ఒక సంవత్సరం ఎమర్జెన్సీ కాదు, 10 ఏళ్లుగా ఎమర్జెన్సీ నడుస్తున్నది. ఈ కాలంలో అన్ని వ్యవస్థలు నోరు మూసుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టల్లా తలాడించుకుంటూ నడుస్తున్న కాలంలో కొంతమంది జడ్జిలు నిజంగానే చాలా అద్భుతమైన తీర్పులు ఇస్తున్నారు. అందులో తాజాగా ముంబై హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు నిజంగా కూడా ఇది కేసు చాలా పెద్ద కేసు కాకపోవచ్చు, కానీ ఆ జడ్జిని ఇచ్చిన తీర్పు, ఆ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఈ దేశ ప్రభుత్వం, ఈ దేశ పాలకులు తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఒక్కసారి ఆ తీర్పు చూస్తే. సయీద్ అహ్మద్ అబ్దుల్ వహీద్ చౌదరి, 49 ఏళ్ల వ్యక్తి. అతను సయీద్ అందాం, లేకపోతే వాహిద్ చౌదరి, 49 ఏళ్ల వ్యక్తి. గతంలో సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ తరఫున ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి, ముంబైకి ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని నిరసన ప్రదర్శనలు చేశాడు, ఆయన ఇంకొంతమందితో కలిపి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీలైనా నిరసన ప్రదర్శనలు చేస్తాయి. అసమ్మతి ఉంటే నిరుద్యోగులు చేస్తారు, ఉద్యోగులు చేస్తారు, విద్యార్థులు చేస్తున్నారు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తుంది వారం 10 రోజులుగా. అట్లనే ఆయన కూడా ఇంకొంతమందితో కలిపి నిరసన ప్రదర్శనలు చేశాడు. అది 2019, 2024 మధ్యలో చేసిన నిరసన ప్రదర్శనలకు గాను 2025 డిసెంబర్ 3వ తేదీన ఆయనను ముంబై నుంచి బహిష్కరిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఆయనకు ఆ శిక్ష దేనికి విధించారు? ఆయన చేసిన నిరసన ప్రదర్శనలో ఆయన చేసిన నినాదాలు. ఏం నినాదాలు ఇచ్చాడు ఆయన? అమిత్ షా ముర్దాబాద్ అని నినాదాలు ఇచ్చాడు. బీజేపీ ప్రభుత్వం నశించాలి అని నినాదాలు ఇచ్చాడు. ఈ నినాదాలు ఇచ్చిన కారణంగా అది కూడా 2019, 2024 మధ్యలో చాలా చేశాడట. చేసిన కారణంగా ఆయనను అక్టోబర్ 2025 ఆయనను బహిష్కరించారు ముంబై నుంచి. 2025 అక్టోబర్. ఆ తర్వాత ఆయన దీని మీద హైకోర్టుకు వెళ్ళారు. డిసెంబర్ 3, 2025 లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3వ తేదీన పోలీసుల ఆర్డర్స్ మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు. అప్పటి నుంచి నడుస్తున్నట్టున్నది కోర్టు. తాజాగా కోర్టు తీర్పు చెప్పింది. జడ్జి మాధవ్ జే జమ్దార్, నిజంగానే ఈయన గురించి కూడా, ఈయన తండ్రి కూడా చాలా లాయర్గా చాలా కాలం పనిచేశాడు, జడ్జిగా కూడా పనిచేశాడు. చాలా అద్భుతమైన తీర్పులు ఇచ్చాడని ఈయన గురించి చెప్తారు, ఈయన కానీ ఈయన తండ్రి గురించి. మాధవ్ జే జమ్దార్ ఈ విషయంలో వాహిద్ చౌదరిని అమిత్ షాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినందుకు ముంబై నుంచి బహిష్కరించిన విషయంలో ఆయన ఇచ్చిన తీర్పు, బీజేపీ ప్రభుత్వం ముర్దాబాద్, అమిత్ షా ముర్దాబాద్ అంటే తప్పేంటి అని అడిగాడు జడ్జి పోలీసులను. అంటే తప్పేమైనా ఉందా? పౌరులను ప్రభుత్వానికి బానిసలుగా మార్చదలుచుకున్నారా పోలీసులు? ఆయన చాలా సీరియస్గా ప్రశ్నించాడు. వాళ్ళు ప్రశ్నించడం, నిరసించడం, ఆందోళన చేయడం వాళ్ళ హక్కు కదా. ముర్దాబాద్ అనడమే, నశించాలనడమే తప్పెలా, నేరం ఎలా అవుతుంది? ఏ చట్టం ప్రకారం నేరం అవుతుంది? ఇది జమ్దార్ ప్రశ్నించాడు. పోలీసులు ప్రజాసేవకులు అనే విషయం మర్చిపోతున్నారు. ప్రజల ట్యాక్సులతో వాళ్ళు జీతాలు వస్తున్నాయి పోలీసులు, వాళ్ళు ప్రజలకు సేవకులు. కానీ ముఖ్యమంత్రులు, మంత్రులు చెప్పిన విధంగానే నడుచుకోవాలనే దానికి అలవాటు పడిపోయారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు సేవకులు కాదు, ప్రజలకు సేవకులు అనే విషయం మర్చిపోకూడదు అని చెప్పిండు ఆయన. ఈ వహీద్ చౌదరి చేసిన నేరం అని చెప్తున్న, పోలీసులు పెట్టిన కేసులో నేరం అని చెప్తున్న దాంట్లో ఎక్కడా వ్యక్తులకు కానీ ఆస్తికి కానీ నష్టం జరగలేదు, నినాదాలు మాత్రమే ఇచ్చాడు అనేది వాళ్ళు పెడతారు. ఆ కేసులో కూడా పట్టణ బహిష్కరణ అనేది తప్పు. ఎందుకంటే ఒకవేళ అదే రుజువైనా సరే 1 రోజుల కంటే ఎక్కువ శిక్ష పడదు. న్యూసెన్స్ కిందనో ఇంకో దాని కిందనో 1 రోజుల కంటే ఎక్కువ శిక్ష పడదు. కాబట్టి అది కూడా తప్పే. కేసు పెట్టడమే తప్పు. ఒకవేళ పెట్టిన కేసు విషయంలో కూడా ఆయనను నగర బహిష్కరణ చేయడం అనేది తప్పు అనేది జడ్జి చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన నిరసన ప్రదర్శనలు పర్మిషన్లు ఇవ్వకున్నా
పోలీసులు పర్మిషన్లు ఇవ్వకుండా ప్రదర్శనలు చేశాడు అనేది పోలీసు వైపు వాదనలు వినిపించారు లాయర్లు. అసలు నిరసనలు చేయడం, పర్మిషన్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది రెండో అంశం. నిరసనలు చేయడం ప్రజల హక్కా కాదా? ఆర్టికల్ 1921 మనకు ఆ హక్కులు ఇస్తున్నాయా లేదా? ప్రజలు, పౌరులు ఈ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయొచ్చా, నిరసనలు చేయొచ్చా లేదా? ఆ హక్కు ఉందా లేదా? అది అసలు ముఖ్యమైన విషయం. కాబట్టి నిరసనలు చేశాడు కాబట్టి, పర్మిషన్ లేకుండా నిరసన చేశాడు కాబట్టి ఆయన నగర బహిష్కారం చేయడం అనేది ఎలా సరైంది అవుతుంది? ఆ మాట్లాడుతూనే ఆ వాదనలు అటు కమిషనర్ని, సిటీ కమిషనర్ని, పోలీసులను సీరియస్గా వార్నింగ్ ఇస్తూనే ఈ మధ్యకాలంలో ఆ జడ్జి మాట్లాడమాట. ఈ మధ్యకాలంలో మొన్న ఓ 10 ఏళ్ల చిన్నారి ప్రమాదంలో చనిపోతే అసెంబ్లీకి దగ్గరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి దగ్గరలోని చిన్నారి చనిపోతే దాని గురించి అసెంబ్లీలో చర్చ లేదు. కానీ ఒకళ్ళు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి ఎలా మారారు అనే విషయాల మీద చర్చ జరుగుతుంది అసెంబ్లీలో. ఇదేనా చర్చ జరగాల్సిన తీరు? సున్నితత్వం ఇదేనా? ఒక చిన్నారి చనిపోతే పట్టించుకునే వాళ్ళు పార్టీలు మారడం గురించి మాట్లాడుతున్నారు అని చెప్తూ, ఈ పార్టీలు మారడం అనేది ఈ వాహిద్ చౌదరిని ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు కూడా పార్టీ మారకపోయినావు, నువ్వు ఏదో పార్టీలో ఉన్నావు కదా, పార్టీ మారకపోయినావా, పార్టీ మారితే గొడవ ఉండదు కదా, వాషింగ్ మిషన్ రెడీగా ఉంది అక్కడ, ఇదే మాట అన్నాడు జడ్జి. వాషింగ్ మిషన్ ఉంది అక్కడ, పార్టీ మారకపోయావా, ఇప్పుడున్న పార్టీ కాకుండా ఇంకో పార్టీ మారిపోతే గొడవ ఉండదు కదా. ఇంత సీరియస్ కామెంట్స్, దీన్ని ఏదో పైన కామెంట్స్ను కసిగా అరే జడ్జి ఇట్లా మాట్లాడతాడని అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ దేశంలో నడుస్తున్న ప్రస్తుత పరిస్థితి గురించి ఎంత స్పష్టంగా, చాలా ధైర్యంగా జమ్దార్ అనే ఈ జస్టిస్ మాట్లాడడము నిజంగా ఈ దేశానికి ఇట్లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అని నమ్మకం కలిగిస్తుంది. అట్లా ఈ పోలీసులు పెట్టిన కేసు దురుద్దేశపూరితమైంది, లోపభూయిష్టమైనదే కాదు దురుద్దేశపూరితమైనది అని కూడా జడ్జి ఆ కేసును కొట్టేస్తూ అన్నాడు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ 1921 ప్రకారం పౌరులకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు ఉన్నాయి, దాన్ని మీరు కాలరాయలేరు అని పోలీసులకు చెప్పారు. ఆయన తీర్పులో భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించినందుకే పిటిషన్ను బహిష్కరిస్తూ ప్రతివాది అయిన మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య పిటిషనర్ యొక్క వాక్, భావ, వ్యక్తీకరణ స్వేచ్ఛకు మరియు గౌరవప్రదంగా జీవించే హక్కుకు భంగం కలిగిస్తుంది. ఆయన పోలీసుల పిటిషన్ కొట్టేస్తూ, ఆయన నగర బహిష్కరణ శిక్షను రద్దు చేస్తూ, పోలీసులు కావాలనే ఈ విధంగా శిక్ష వేశారు ఆయన మీద అనేది జడ్జి చాలా స్పష్టంగా మాట్లాడి, నిజంగా మాధవ్ జమ్దార్ లాంటి జడ్జి అక్కడక్కడ మనకు ఈయన ముంబై హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఎవరైనా ఉండొచ్చు. చాలామంది ఈ కాలంలో జడ్జిలు కూడా ప్రభుత్వాలకు లొంగిపోతున్న కాలంలో ఇలాంటి జడ్జిలు ఒక్కళ్ళో ఇద్దరు ఉండడం చాలా దేశానికి ఉపయోగకరం. ఇలాంటి వాళ్ళే మరింతమంది ధైర్యంగా వెన్నెముకతో నిలబడి ఈ దేశాన్ని కాపాడాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే తప్ప ఈ దేశాన్ని కాపాడుకోలేం. ఇలాంటి వాళ్లకు వెన్నుదన్నుగా మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.